రెడ్ టీవీలో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్ ని సంప్రదించండి 6281747728. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలు సార్ ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే సార్, రేవంత్ రెడ్డి గారికి సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది సార్. అందులో ఆయన ఏమన్నారంటే, నన్ను టచ్ చేస్తే నా కొడుకల్లారా వాళ్ళ తాట తీస్తా అంటూ ఒక వార్నింగ్ ఇచ్చారు. సో ఇప్పుడు ఇది చాలా మంది బీఆర్ఎస్ నేతలు ఏమంటున్నారంటే, ఇది కేటీఆర్ గారిని, కేసీఆర్ గారిని ఉద్దేశించి అయినా ఈ వ్యాఖ్యలు చేశారు అని అంటున్నారు. అసలు నిజానికి ఈ వ్యాఖ్యలు ఎప్పుడు చేశారు, మరి దీని పట్ల మీ ఒపీనియన్ ఏంటి? నిన్న మహబూబ్ నగర్ లో ఆయన ప్రజాదీవెన సభలో పాల్గొన్నారు. ఈ మధ్య కాలంలో ఎప్పుడూ లేనంతగా రెచ్చిపోయినట్టు కనబడుతుంది. అంటే ఒక పాత రేవంత్ రెడ్డి మళ్ళీ మనకి కనిపించాడు. మరి ఆయనకి ఎందుకు అంత కోపం వచ్చిందనేది చూడాలి. బట్ ఆయన మాట్లాడింది ఏంటంటే, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని టచ్ చేసి చూడండి, అగ్ని కణాలై మానవ బాంబులై వస్తాను, నా కొడుకల్లారా ఎవరైనా మిగిలితే చూస్తా, ఒక్కొక్కరిని పండబెట్టి తొక్కి పేగులు బయటికి తీసి మెడలో వేసుకుని ఊరేగుతాం. ఇది జస్ట్ ఇంకా చాలా మాట్లాడాడు, కానీ బేసిక్గా ఈయన మాట్లాడింది ఇది. ఎవరిని అని డైరెక్ట్గా ఉద్దేశించలేదు, కానీ అందరూ కూడా ఏమంటున్నారంటే, ఈ మధ్య కేటీఆర్, హరీష్ రావు, కేసీఆర్ ఈ ముగ్గురు గట్టిగా మాట్లాడుతున్నారు. అందులో ప్రధానంగా కేటీఆర్, హరీష్ రావు చాలా తీవ్రంగా రేవంత్ రెడ్డి మీద విరుచుకుపడుతున్నారు. కేసీఆర్ అంత బయటికి రావట్లేదు కాబట్టి ఆయన మాట్లాడట్లేదు. ఆ నల్గొండ సభలో మాట్లాడిందే, కానీ కేటీఆర్, హరీష్ రావు తీవ్రంగా మాట్లాడుతున్నారు. వాళ్ళని ఉద్దేశించి ఈయన అన్నాడు అనేది ఇంటర్నెట్లో, సోషల్ మీడియాలో పెడుతున్నారు అనమాట. సో ఎవరిని ఉద్దేశించినా ఆయన అనిందైతే బీఆర్ఎస్ నాయకులనే, కాబట్టి బీఆర్ఎస్ నాయకులు ఇంకా వాళ్లే కదా, కాబట్టి వాళ్ళనే అనుకోవాలి. బట్ ఇంత తీవ్రంగా ఒక సీఎం మాట్లాడాల్సిన అవసరం ఉందా అనేది వాళ్ళ చర్చ. అయితే ఆయనకి ఎందుకు అంత కోపం వచ్చింది, ఏమై ఉండొచ్చు అనేది చూసినప్పుడు, ఈ మధ్య కేసీఆర్ కూడా ఏం మాట్లాడాడంటే, ఈ ప్రభుత్వం ఎక్కువ కాలం ఉండదు అనేది మాట్లాడాడు. అంతకుముందు డే 1 నుంచి కూడా బీఆర్ఎస్ వాళ్ళు కడియం శ్రీహరి స్టార్ట్ చేస్తే అక్కడి నుంచి కూడా 2 నెలలు ఉండదు, 1 నెల ఉండదు, త్వరలోనే కూలిపోతుంది. మొన్న కూడా ఎవరో ఒక ఎమ్మెల్యే అన్నాడు, కేసీఆర్ కానీ గట్టిగా అనుకుంటే ఇది ఇమీడియట్గా కూలిపోతుందని. ఇలా మాట్లాడుతున్నారు. ఒకవైపు అంటే ఈ ప్రభుత్వాన్ని మేము కూల్చేస్తాం అన్న పద్ధతిలో వాళ్ళు ఇండైరెక్ట్గా మాట్లాడుతున్నారు. అడిగినప్పుడేమో మేమేం కూలము, కాంగ్రెసే కూలిపోతుంది అనేది చెబుతున్నారు. రెండవది, మొన్న కేటీఆర్ ఏమన్నాడంటే, రేవంత్ రెడ్డి బీజేపీతో కుమ్మక్కవుతున్నాడు, బీజేపీతో కుమ్మక్క అవడం వల్లే మోడీని పెద్దన్నయ్య అని పిలిచాడు. సో కుమ్మక్క అయిపోయి ఈయన మరో షిండే అవుతాడు, ఇక్కడ షిండే అయ్యి చీల్చి దీన్ని బీజేపీలోకి వెళ్ళిపోతాడు, కాంగ్రెస్ పార్టీని చీలుస్తాడు అనేది కేటీఆర్ అన్నాడు. దానివల్ల కూడా తనకు కోపం వచ్చి ఉండొచ్చు. అంటే మేము వచ్చి 3 నెలలు కాలేదు, మాట్లాడితే మీరు మా ప్రభుత్వం కూల్చేస్తాం మీరు 10 ఏళ్ళు పరిపాలించారు, కనీసం మమ్మల్ని 5 ఏళ్ళు కూడా పరిపాలించనివ్వకుండా డే 1 నుంచి మా ప్రభుత్వాన్ని కూల్చేస్తామనో కూలిపోతున్నానో మాట్లాడడం ఏంటిది అనేది ఆయన కోపం వచ్చి ఉండొచ్చు. కోపం రావడానికి ప్రధాన. రెండవది ఏంటంటే, మామూలుగా ఏ కొత్త గవర్నమెంట్ వచ్చినా ఒక 6 నెలల పాటు వాళ్ళకి టైం ఇస్తారు. ఎందుకంటే అది పెర్ఫామ్ చేయడానికి టైం పడుతుంది. ముందు అసలు కడుక్కోవాలి. గత ప్రభుత్వాలు అనేక అవకతవకలు ఉంటాయి, వాటిని అంతా క్లీన్ చేసుకోవాలి. తర్వాత విషయాలను అర్థం చేసుకొని నిర్ణయాలు తీసుకోవాలి. ఒక నిర్ణయం తీసుకోవాలంటే డేటా కలెక్ట్ చేయాల్సి ఉంటుంది. వీటన్నిటికీ టైం పడుతుంది. అవేమీ లేకుండానే వీళ్ళు ఏం చేస్తున్నారంటే, డే 1 నుంచే ముందుగా హరీష్ రావు స్టార్ట్ చేశాడు, మీరు హామీలు నెరవేర్చండి, అది చేయలేదు, ఇది చేయలేదు, ఆ విగ్రహం కట్టలేదు, ఇది చేయలేదు. ఒరే వచ్చి 3 నెలలు ఇంద్రబాబు, మీరు 10 ఏళ్ళుగా చేయలేని పనులు మాట్లాడకుండా ఇప్పుడు 3 నెలలు లోపలే మీరు కాంగ్రెస్ అది చేయలేదు, ఇది చేయలేదని దూకుడుగా వెళ్ళిపోతున్నారు. దీనికి వాళ్ళ వైపు నుంచి కూడా ఒక కారణం ఉంది, బీఆర్ఎస్ వైపు నుంచి. బీఆర్ఎస్ ఏంటంటే, ఎన్నికలు దగ్గరకు వస్తున్నాయి, ఎన్నికలు లేకపోతే వాళ్ళు కూడా ఇంత దూకుడుగా ఉండకపోవచ్చు. కాబట్టి ఇప్పుడు ఎన్నికలు దగ్గరకు వస్తున్నాయి, లోక్సభ ఎన్నికలు, కాబట్టి వాళ్ళు కూడా వీలైనంత కాంగ్రెస్ ప్రభుత్వం మీద నెగిటివిటీని క్రియేట్ చేయాలి పీపుల్ అనేది వాళ్ళ అజెండా. సో ఇక్కడ ఎవరి అజెండాకు వాళ్ళకు ఉంది. ఇక్కడ ఇటు రేవంత్ రెడ్డి అజెండా ఏంటి, బీఆర్ఎస్ని బాగా తొక్కేయాలి. ఎలక్షన్లో తొక్కేస్తే మనకి 5 ఏళ్ళు డోకా ఉండదు. దాని తర్వాత నెక్స్ట్ కూడా ఒక 5 ఏళ్ళు
టార్గెట్ పెట్టుకోవచ్చు. అంటే 10 ఏళ్ళు రేవంత్ రెడ్డి అధికారంలో ఉండాలనేది ఆయన ఆలోచిస్తున్నాడు. అంటే ఆయనే ఉంటాడా సీఎం అనేది పక్కన పెడితే, అంటే ఒక నాకు తెలిసి ఆయనకి ఇక్కడ తెలుగు రాష్ట్రాల్లో వైఎస్ రాజశేఖర రెడ్డి ఆదర్శం అనుకుంటాను. ఎందుకంటే వైఎస్ఆర్ ఒకటే కాంగ్రెస్లో 10 ఏళ్ల పాటు, అంటే 10 ఏళ్ళు ఆయన లేడు, చనిపోయాడు, అది వేరే విషయం. బట్ 2 టర్మ్స్ ఆయనే సీఎంగా ఉండగలిగాడు. సో అలాగా తను కూడా 10 ఏళ్ళు సీఎంగా ఉండాలనే ఒక ఆలోచన అయితే రేవంత్ రెడ్డికి ఉండొచ్చు. సో దాన్ని వీళ్ళు ముందు నుంచే దెబ్బ కొడతా వస్తుంటే ఆయనకి కోపం వచ్చి ఉండొచ్చు. సో ఆ యాంగర్ ఉండొచ్చు. సో వీళ్ళకేమో రేవంత్ రెడ్డి మీద నెగిటివిటీ, కాంగ్రెస్ మీద నెగిటివిటీ తీసుకురావాలి. సో ముందు నుంచి ఏంటంటే ఒకరి మీద ఒకరు బీజేపీతో నువ్వు కుమ్మక్కైనావంటే వీళ్ళు మాట్లాడుకుంటున్నారు, ఒకరి మీద ఒకరు అది జరుగుతుంది. అలాగే రేవంత్ రెడ్డి కూడా బీఆర్ఎస్ బీజేపీ ఒకటే అని విపరీతంగా ప్రచారం చేస్తున్నప్పుడు రివర్స్లో వాళ్ళు కూడా చేస్తారు. వాళ్ళు చేయొద్దంటే ఎలాగా? సో పిఎంతో కూర్చొని పిఎంతో మంచిగా ఉండడం, ఎందుకంటే పక్క రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం మోడీకి యాంటీగా చాలా తీవ్రంగా విరుచుకుపడుతుంది. అట్లాంటిది సిద్ధరామయ్య ప్రభుత్వం ఢిల్లీ వరకు కూడా వాళ్ళు స్టాలిన్తో కలిసి వెళ్ళారు. సో అది నేషనల్ ఇంటర్నేషనల్ స్థాయిలో కూడా అది కవర్ అయింది. ఎకనామిస్ట్ కూడా దాని మీద పెద్ద ఆర్టికల్ రాసింది. అంటే సౌత్ ఇండియా నార్త్ ఇండియాకి ఎట్లా డివైడ్ అవుతున్నాయి, సౌత్ ఇండియన్ సీఎంస్ ఎలాగా మోడీ మీద యుద్ధం ప్రకటించారని. ఈ కాంటెక్స్లో ఇతను పెద్దనని పిలవడం, మోడీతో దగ్గరగా ఫీల్ అవ్వడం, ఇవన్నీ చూసినప్పుడు కొంత డౌట్లు వస్తున్నాయి. అది ఒక రకమైనది ఏంటంటే, ఒకవేళ ఉన్న మోడీ రేవంత్ రెడ్డి కలిసి బీఆర్ఎస్ని తొక్కేసేదానికి జాయింట్ ప్లాన్ వేస్తున్నారా అన్న డౌట్ కూడా చాలామందికి ఉంది. ఎందుకంటే మోడీ ఉద్దేశం ఏంటంటే ప్రతి రాష్ట్రంలో కూడా ఏది వీక్గా ఉంటే ఆ పార్టీని తొక్కేసి ఆ ప్లేస్లోకి తాము రావడం అనేది వాళ్ళు స్నేహపూరితంగా చేస్తారు, లేదా శత్రుపూరితంగా చేస్తారు. అంటే వాళ్ళతో పొత్తులు పెట్టుకున్న దెబ్బతీస్తారు, లేదా వ్యతిరేకంగా ఉన్న దెబ్బతీస్తారు. మనం తమిళనాడులో చూస్తాం, ఏఐడిఎంతో పొత్తులు పెట్టుకొని దాన్ని దెబ్బతీయగలిగారు. సో అలాగా ఉంటుందన్నమాట. అందుకని ఇక్కడ కూడా ఏంటంటే కేసీఆర్ యాక్చువల్గా పొత్తులోకి వెళ్దామని ట్రై చేశాడని చెప్తున్నారు, కానీ మోడీ దానికి ఒప్పుకోలేదని అంటున్నారు. అందుకని రేవంత్ రెడ్డితో మోడీ మంచిగా ఉండి, సో రేవంత్ రెడ్డి భుజం మీద తుపాకు పెట్టి ముందు కేసీఆర్ సంగతి తేలిస్తే తర్వాత రేవంత్ రెడ్డి సంగతి చూద్దాము అన్న ఒక ఆలోచన వాళ్ళకు ఉన్నట్టుగా మనకు కనబడుతుంది. సో ఈ నేపథ్యాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఈయన మాట్లాడడం అయితే ఒక సీఎం స్థాయిలో ఇలా మాట్లాడడం కరెక్ట్ కాదనేది అందరూ చెప్తున్నారు. ఆయన కూడా ఆలోచించాలి. ఆ పార్టీలో వేరే వాళ్ళు మాట్లాడితే పర్లేదు, కానీ సీఎంఏ నేను మిమ్మల్ని తొక్కదీసి తోలు తీసి మీ పేగులు బయటికి తీసి నేను పేగులు వేసుకొని ఊరేగుతానంటే అది వినడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉంది. రేవంత్ రెడ్డికి రేపు పొద్దున రాబోయే కాలంలో కూడా ఈ ప్రాబ్లం రాబోతుంది. ఆయనకి నెగిటివిటీ ఎక్కడొస్తుందంటే ప్రజల్లో నీవు అంతకుముందంటే మాట్లాడావు, నువ్వు ఇప్పుడు ఒక సీఎం అయినప్పుడు ఇటువంటి భాషను వేరే వాళ్ళకి వదిలేసి నువ్వు హుందాగా స్పందించాలి, కానీ నువ్వే వాళ్ళ భాషని నువ్వే మాట్లాడితే అదంతా శోభించదు అనేది ప్రజలు గమనిస్తుంటారు కదా. ఇప్పుడు కేసీఆర్కి కూడా అదే ప్రాబ్లం. కేసీఆర్కి కూడా ఏం జరిగింది, ఆయన దుడుకుతనం, నిరంకుశంతగా ఉండడం, విలేకరులను కూడా ఎగతాళి చేసి హ్యూమిలియేట్ చేసి వాళ్ళు మాట్లాడడం. ఇప్పుడు ఒక విలేకరి తనకు తెలియచ్చు, నీ అంత నాలెడ్జ్ అతనికి ఉండకపోవచ్చు. ఆ ప్రశ్న ప్రజల్లో ఉన్న ప్రశ్నలే కదా అతను అడుగుతుంటాడు. ఎందుకంటే వాళ్ళు తిరుగుతూ ఉంటారు కాబట్టి ప్రజల్లో ఎటువంటి డౌట్లు ఉన్నాయో అడుగుతారు. ఒకవేళ నీకు అది ఇబ్బందికరమైనా కూడా బాధ్యతగా సమాధానం చెప్పాలా, లేకపోతే నేను సమాధానం చెప్పదలుచుకోలేదని చెప్పాలి. కానీ అతన్ని హ్యూమిలియేట్ చేయడం, దానివల్ల ఇతనికి ఏమొస్తుంది అంటే చాలామందిలో కూడా ఇటువంటి ఒక ధోరణి ఉంటుంది. తమకంటే బాగా తక్కువ స్థాయి వాళ్ళని, చిన్న వాళ్ళని హ్యూమిలియేట్ చేసి వీళ్ళు ఆనందిస్తుంటారు. ఎందుకంటే ఈక్వల్ వాళ్ళని హ్యూమిలియేట్ చేస్తే వర్కౌట్ అవ్వదు కదా. సో అలాగా రేవంత్ రెడ్డి కూడా ఈ స్థాయి భాష మాట్లాడాల్సిన అవసరం లేదు, కారణాలు ఏమైనప్పటికీ కూడా. ఎందుకంటే సామాన్య ప్రజలు, తటస్థులు చాలామంది ఉంటారు, వీళ్ళు అబ్జర్వ్ చేస్తుంటారు రేవంత్ రెడ్డిని కూడా. ఇతను ఎలా మాట్లాడుతున్నాడు, పబ్లిక్ పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది, గతానికి ఇప్పటికి తేడా వచ్చిందా, ఇవన్నీ ఆలోచిస్తుంటారు.
సో అవన్నీ ఆయన పరిగణలోకి తీసుకొని మాట్లాడాల్సిన అవసరం అయితే ఉంది. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.